హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఫ్రైడ్ వింగ్స్ వెస్ట్రన్ ఫుడ్ అవుట్లెట్ ఫ్రాంచైజ్ బిజినెస్. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా మీ ఏరియాలో ఎక్కడైనా కానివ్వండి ఒక మంచి ప్లేస్ ఉన్నట్లయితే బిజినెస్ ని స్టార్ట్ చేసి హై ఎండ్ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రైడ్ వింగ్స్ వెస్ట్రన్ ఫుడ్ అవుట్లెట్. సో ఈ అవుట్లెట్ ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా సిటీ టౌన్ తో సంబంధం లేకుండా మంచి వెస్ట్రన్ ఫుడ్ ని సర్వ్ చేస్తూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ డిమాండ్ అందరికీ తెలిసిందే. ప్రపంచంలో కల్లా టాపెస్ట్ మోస్ట్ లో ఉంటుంది ఫుడ్ బిజినెస్ అనేది. సో అటువంటి బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసి హై అండ్ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకునే ఆపర్చునిటీ ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది. ఇక ఈ ఫ్రైడ్ వింగ్స్ ప్రత్యేకత ఏంటి, ఏమేం ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. ఫ్రైడ్ వింగ్స్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఫుడ్ బిజినెసెస్ లో ఉంది. ఈ ఫుడ్ బిజినెసెస్ రిలేటెడ్ గా వీళ్ళొక ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రాంచైజ్ ద్వారా వెస్ట్రన్ ఫుడ్ ని పరిచయం చేస్తూ వెస్ట్రన్ ఫుడ్ కి సరిపడే ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రాంచైజ్ లో. ఈ వెస్ట్రన్ ఫుడ్ లో మనం చూసుకున్నట్లయితే ఫ్రైడ్ చికెన్, బర్గర్, పిజ్జా, శాండ్విచ్, ఫ్రాంకీస్, మిల్క్ షేక్ అండ్ దాంతో పాటు టీలలో చాలా రకాల వెరైటీస్, ఇలా దాదాపు 150+ డిషెస్ ని అందించడం జరుగుతుంది ఫ్రైడ్ వింగ్స్. దీనికి సంబంధించిన ప్రతిదీ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికి ఒక ప్రత్యేక చెఫ్ ని కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళు. ఇక మీలో ఎవరికైనా బిజినెస్ చెయ్యాలి, ఫుడ్ కి సంబంధించినటువంటి హోటల్ స్టార్ట్ చేయాలి, ఆర్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేయాలి, ఆర్ లేదా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, సో లేదా ఒక ఫుడ్ కోర్ట్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ మైండ్ లో థాట్ ఉన్నట్లయితే, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఏరియాలో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి, ఆర్ లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసి ఫ్రాంచైజ్ గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ వింగ్స్ అనేది మన తెలుగు వాళ్ళ కంపెనీయే. సో మీకు ముందుగా కాల్ చేసిన వాళ్ళకి మరింత డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రైడ్ వింగ్స్ కంపెనీ వాళ్ళు. ఇక ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ దీనికి పడుతుంది, ఎంత ప్రాఫిట్ దీనికి వస్తుంది, దీని మార్కెటింగ్ స్టాటస్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఒక కమర్షియల్ స్పేస్ కావాల్సి ఉంటుంది. 300 to 500 స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి ఒక కమర్షియల్ స్పేస్ ఉన్నట్లయితే అండ్ జస్ట్ ఈ ప్లేస్ ని మీరు ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళకి పరిచయం చేసినట్లయితే వాళ్ళే ఎవ్రీథింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ తో పాటు కిచెన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, చైర్స్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక మంచి అద్భుతమైన ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. దీని ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ గా 5 to 8 lakhs మధ్య పడుతుంది. సో ఇక మీరు ఎటువంటి ఐటమ్స్ పర్చేజ్ చేయాల్సిన పని లేదు. రా మెటీరియల్స్ కింద మొత్తం వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ లో. ఇక నెక్స్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఆల్మోస్ట్ 150+ డిషెస్ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. చాలా రకాల డిషెస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు మెనూ ప్రకారంగా దాదాపు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి సో ఇక్కడ చూడండి. అండ్ వెజ్ పిజ్జాస్ కి సంబంధించినవి అండ్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ అండ్ దాంతో పాటు దాంట్లో ఉండే వెరైటీస్. నెక్స్ట్ నాన్ వెజ్ పిజ్జాస్, వెజ్ చీజ్ బ్రస్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి వెజ్, నాన్ వెజ్ కి సంబంధించినవి బర్గర్, శాండ్విచ్, ఫ్రైడ్ చికెన్, చికెన్ హాట్ వింగ్స్, ఇలా చాలా రకాల వెరైటీస్ దీంట్లో ఉంటాయి. సో ఈ టేస్ట్ అనేది మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి పరిచయం చేసి మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా. ఒక ఫుల్లీ ప్రొఫెషనల్ గా ఉంటుంది. మామూలు ఫోర్జిన్ కంపెనీస్ లో పెట్టే కాస్ట్ కంటే 10% ఇన్వెస్ట్మెంట్స్ తో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అదే టేస్ట్ కూడా మీ జనాలకి మీరు పరిచయం చేయవచ్చు. ఇక దీని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కింద ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళు, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు కాల్ చేసి క్లియర్ గా తెలుసుకోవచ్చు. మొదటిగా కాల్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్స్, ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. ఇక దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బిజినెస్ లో వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్రాంచైజ్ కింద మీకు ఇచ్చే ప్రతి కిచెన్ ఐటమ్ అనేది
ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ అండ్ అడ్వాన్స్డ్ గా తయారు చేసిన మిషనరీస్ అనేది వీళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన పని లేదు. ఇన్స్టాంట్ గా కస్టమర్ వచ్చిన వెంటనే మీరు ఒక ఐటమ్ ని డిష్ ని రెడీ చేసి వాళ్ళకి హాట్ గా అందించవచ్చు. దీని ద్వారా మీకు మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది అండ్ దాంతో పాటు మీకు టైం కూడా సేవ్ అవుతుంది అండ్ మీ దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ అనేది వేస్టేజ్ కూడా అవ్వదు. సో ఇక ఫ్రైడ్ వింగ్స్ చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీని ప్రాఫిట్ అనేది దాదాపు 60 నుంచి 70% ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్ దీంట్లో మీరు తీసుకోవచ్చు అన్ని పోను. సో జస్ట్ ఇమాజిన్ అండ్ ఎవ్రీ మంత్ మీకు ఒక 1 lakh రూపీ బిజినెస్ జరుగుతున్నట్లయితే 60,000 రూపీస్ ఆఫ్ ఇన్కమ్స్ ని మీరు క్రాప్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ రోజుకి ఒక 10,000 బిజినెస్ జరుగుతున్నా కూడా అన్ని పోను 6,000 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ బిజినెస్ ద్వారా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇటువంటి వెస్ట్రన్ ఫుడ్ కి అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళే మీ కస్టమర్స్. మీ ఏరియాలో అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇమీడియట్ గా ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఇక దీని మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. కంపెనీయే మొత్తం మీకు భరిస్తుంది అంటే ఏదైతే మార్కెటింగ్ కి సంబంధించిన సపోర్ట్ ఉందో ఫ్రైడ్ వింగ్స్ వాళ్ళే మీకు అందించడం జరుగుతుంది ఫ్రాంచైజ్ లో. ఈ ఫ్రాంచైజ్ ద్వారా మీకు మార్కెటింగ్ సపోర్ట్ దక్కుతుంది, సోషల్ మీడియా సపోర్ట్ దక్కుతుంది, ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చేసే బిజినెస్ కి మీ ఫ్రాంచైజ్ కి వాళ్ళే బ్యాక్ ఎండ్ గా ఉండి నడిపించడం జరుగుతుంది ఈ బిజినెస్ ని. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు చూస్ చేసుకున్నటువంటి ఏరియా. సో ఒక మంచి ఏరియాలో జనాలు బాగా ఉండే ఏరియాలో మీరు పిక్ చేసుకున్నట్లయితే ఈ బిజినెస్ కి డోకా లేదు. ప్రతి నెల ₹1,00,000 తక్కువ లేకుండా ఈ బిజినెస్ లో ఇన్కమ్స్ ని క్రాప్ చేసుకోవచ్చు. అటువంటి ఆపర్చునిటీ ఈ ఫ్రైడ్ వింగ్స్ మీకు అందించడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఆర్ లేదనుకుంటే ఎవరైతే యూత్ ఉన్నారో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈజీగా మీ కాలేజ్ లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు యాజ్ ఏ క్యాంటీన్ లాగా. సో అక్కడ కూడా స్టార్ట్ చేసుకొని ఈ వెస్ట్రన్ ఫుడ్ ని చాలా మంది స్టూడెంట్స్, యూత్ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీ కాలేజెస్ లో ఇటువంటి ఆపర్చునిటీ ఉన్నట్లయితే ఇమీడియట్ గా ఈ ఫ్రాంచైజ్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. కాలేజెస్ అనే కాదు, పెద్ద పెద్ద మాల్స్, మల్టీప్లెక్స్ లో కూడా దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు పబ్లిక్ ప్లేసెస్, చాలా ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసెస్ లో దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్, ఇలా చాలా రకాల చోట ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కరోనా టైంలో ఆన్లైన్ డెలివరీస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ ని, ఈ వెస్ట్రన్ ఫుడ్ ని మీ బ్రాండ్ తో ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా కమిషన్స్ క్రాప్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే ఇమీడియట్ గా కాల్ చేసేసేయండి. దీనికి సంబంధించినటువంటి ఫ్రాంచైజెస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ విజువల్స్ రూపంలో మీరు చూశారు. చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాయి. ఇటువంటి ఫ్రాంచైజెస్ మీ ఏరియాలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. సో మిత్రమా, ఇది వాటి బిజినెస్ కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ మరో బిజినెస్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.